హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు చాలా సింపుల్గా ఎప్పుడు రొటీన్గా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా ఒక్కసారి మీరు నేను చెప్పే ప్రాసెస్లో మెజర్మెంట్స్తో ఫిష్ బిర్యానీ ట్రై చేయండి. డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి బిర్యానీ అనగానే కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నేను ఒక పెద్ద సైజ్ 4 to 5 ఆనియన్స్ తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. తీసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నేనైతే ఫిష్ బిర్యానీ చేయడం కోసమని కొర్రమీను ఫిష్ అయితే తీసుకున్నానండి. దీనికోసం నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక 4 to 5 hours ముందే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఉప్పు, కారం, గరం మసాలా, పచ్చి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నిమ్మకాయ కూడా పిండుకొని ఒక 4 to 5 hours ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మీరు ఇంకా బిఫోర్ డే పెట్టుకుంటే ఫిష్కి బాగా పడుతుంది. అండ్ పీస్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా చాలా బాగా వస్తుంది, గట్టిగా క్రిస్పీగా. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి, అలా అని మాడగొట్టద్దు. కొంచెం బ్రౌనిష్ కలర్, ఆ గోల్డెన్ కలర్ అనేది వచ్చిన తర్వాత తీసేయాలి. ఆ తర్వాత నేను రైస్ అయితే నేను 3 cups తీసుకున్నానండి. అంటే 3 గ్లాసులు తీసుకున్నాను. దానికోసం నేను 6 glasses వాటర్ అయితే పోసాను. దాంట్లో వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అంతా వేసాను. ఆ తర్వాత వాటర్ మరుగుతున్న టైంలో నేను రాక్ సాల్ట్ అనేది వేసి కలుపుకుంటున్నాను. అండ్ పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి వాటర్లో. టేస్ట్ బాగుంటుంది రైస్కి. నేను రైస్ అనేది ముందుగానే ఒక 1/2 hour ముందే కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ వాటర్ మరిగిన తర్వాత రైస్ అనేది తీసి దాంట్లో వేసి ఇలా ఉడికిన తర్వాత 70% ఉడికిన తర్వాత రైస్ తీసి పక్కకు పెట్టుకున్నానండి, ఇలా జల్లి గిన్నెలో. ఆ తర్వాత ఫిష్ బిర్యానీ ద మెయిన్ ప్రాసెస్ దమ్ చేయడానికి ఏంటంటే మనం మళ్ళీ ఒక సపరేట్గా ఒక గిన్నె పెట్టుకొని ఫిష్ బిర్యానీ ఫ్రై చేసిన దాంతో పాటు కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి. అది వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసి టమాటో ప్యూరీ, నేను దాంట్లో ఏమి వేయలేదు, ఓన్లీ టమాటో ప్యూరీ ఒకటే వేసి దాంట్లో వేసి కలుపుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో పసుపు, మళ్ళీ యాజ్ యూజువల్ ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి కలుపుకోండి. అండ్ పచ్చి ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. బికాస్ మనం తర్వాత పీసెస్ అనేవి ఇక్కడే పెడతాం కాబట్టి ఆ దమ్ అనేది మంచిగా తిక్కుగా రావాలి అని చెప్పి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక్కొక్క పీస్ ఇలా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే పీసెస్ విరగకుండా ఆ టమాటో సూప్లో ఆ గ్రేవీలో ఇలా ఫ్లిప్ చేయొచ్చు, మీ ఇష్టం. అది కొంచెం బ్రేక్ అయింది అని మీకు డౌట్ ఉన్నప్పుడు అలా చేయకండి. నేను ఈ ఫిష్ కొర్రమీను తీసుకున్నాను కాబట్టి గట్టిగా ఉంటుంది కదా అని చెప్పి అలా చేశాను. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్క లేయర్ మనము రైస్ వేసుకోవాలి. మధ్యలో ఫిష్ అయితే అస్సలు వేయకూడదండి. నేను మధ్యలో ఒక లేయర్ ఆ రైస్ వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇంకా కింద డైరెక్ట్గా మంట పెట్టకుండా నేను చపాతీ పేనం పెట్టి దమ్ చేసేసానండి. ఆఫ్టర్ ఒక 15 to 20 minutes తర్వాత ఫిష్ దమ్ బిర్యానీ అనేది నాకు వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగా వస్తుంది. నేను చెప్పినట్టు చేయండి, సేమ్ ప్రాసెస్, చాలా బాగుంటుంది. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.